అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిరఋతో పాల్గొన మాస కృష్ణపక్ష ద్వాదశి బుధవారం ధనిష్టా నక్షత్రం. బుధవారం వ్యాపారానికి ప్రతీకం. బుధవారం బుద్ధిశక్తికి ప్రధానమైనది. ధనిష్టా నక్షత్రం శక్తి పూజకి విశేషం. ఇక ద్వాదశి నారాయణ ప్రియతాం అంటాం. ఈరోజు ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించడం వలన మనకి అత్యంత శుభం కలుగుతుంది. ఓం శ్రీ వాసుదేవాయ నమః. ఈరోజు మనం ఏ పని చేసినా విష్ణుకి చాలా ప్రియతంగా ఉంటుంది. ఈరోజు అన్నదానం చేసిన పుణ్యఫలం ఈ నామంతో లభిస్తుంది. ఈరోజు యజ్ఞం ఆచరించిన పుణ్యఫలం ఈ నామంతో ప్రాప్తిస్తుంది. ఈరోజు మనం ఆచరించే ఏకాగ్రత, మనము ఆచరించే పూజతో ఖచ్చితంగా నారాయణుడు మనకి అనుగ్రహాన్ని అందిస్తాడు. అంతేకాదు ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించడం వలన మన పూర్వీకుల నుంచి ఏదైనా శుభాలు జరిగి ఉంటే లోక కళ్యాణం కోసం అటువంటి పుణ్యఫలం మనకి రాకుండా ఆగిపోయింటే అది కూడా ప్రాప్తిస్తుందంట. అంటే చాలా గొప్ప విషయం ఇది. అందుకే ఈరోజు బుధవారం రోజు ఓం శ్రీ వాసుదేవాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపించి కులదేవతలు మరియు విష్ణు అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీ వాసుదేవాయ నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః ఈ నామాన్ని ఈరోజు అందరూ జపించండి. ఆ నారాయణ అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. మనము చేసే చిన్న చిన్న పనులు, నిస్వార్థంగా ఆచరించే చిన్న చిన్న పనుల వల్లనే మన జీవితంలో ఉన్నత స్థానాన్ని అలంకరించవచ్చు. చిన్న చిన్న పనులు అంటే విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని మనం ఎక్కడైనా వేసి కాస్త నీరు పోసి వదిలేస్తే నిదానంగా అది మొలకై పెద్ద వృక్షం అవుతుంది. అలా నిస్వార్థంగా మనం ఏది చేసి వస్తూ ఉన్నా దాని ప్రతిఫలం నిదానంగా చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు ఏ పని చేస్తూ ఉండండి, నిస్వార్థంగా చేయండి. చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండండి. ఎంతో మంది బద్ధకంగా ఇంట్లో నిద్రపోయే బదులు ఉదయం లేసి దగ్గరలో దేవాలయం ఉంటే అక్కడ వెళ్ళి కాస్త క్లీన్ చేసి రండి. ఎంతో పుణ్యఫలం. అంతేకాదు ఉదయం లేసి త్వరగా దగ్గరలో ఎక్కడైనా ఏదైనా పార్కో లేదు ఏదైనా అడవి ప్రాంతమో లేదు ఏదైనా నీటి ప్రాంతంలో ఏదైనా కల్మషాలు ఉంటే, అంటే ఈ ప్లాస్టిక్ ఇటువంటి ఉంటే వాటిని తీసి పక్కన పడేయడం, శుద్ధి చేయడం, ప్రకృతి కాలుష్యం కాకుండా కాపాడుకోవడం, ఇటువంటి చర్యలు చిన్న చిన్నవి ఆచరిస్తూ ఉండండి. ఇది నిస్వార్థంగా చేసేది భగవంతుడు మెచ్చుకునే పనులు అయి ఉంటాయి. దయచేసి నేను ఎందుకు ఈ మంచి మాట ఈరోజు తెలియచేస్తున్నా ఈ విధానంగా అంటే, మనము ఏదో పెద్ద పెద్ద పనులు చేసి వేరే వాళ్ళతో గుర్తింపు పొందేసి దానివల్ల మనకి ఏదో వచ్చేస్తుంది అంటే అది చాలా రాంగ్.
జనాల గుర్తింపు అనేది తత్కాలం. మీరు ఎవరికో ఒక 100 రూపాయలు సహాయం చేస్తారు అనుకోండి, అరే నేను సహాయం చేశాను అనుకుంటారు, అంతే. వేరే వాడు 1000 రూపాయలు సహాయం చేస్తే నీ 100 వారి దగ్గర పోయింది, మర్చిపోతాడు అంతే. 1000 రూపాయలు ఇచ్చిన వాడే గొప్ప. అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు ప్రపంచంలో ప్రకృతి ఎలా ఉంది అని. ఒక రాజు మహారాజు వస్తాడు, నెలకి 1000 రూపాయలు ఇస్తాడు. తర్వాత ఇంకొక మహారాజు వస్తాడు, నెలకి 2000 ఇస్తాడు. తర్వాత ఇంకొక మహారాజు వచ్చి నేను నెలకి 4000 ఇస్తాను, నన్ను మహారాజు చేయండి అని జనాలని అజ్ఞానం వైపు ఇలా సహాయాలు చేసి వాళ్ళు జీవితాలని పాడు చేస్తూ ఉంటారు మహారాజులే. అంటే అందుకే ఆ రాజ్యం అభివృద్ధి చెందదు అని అర్థం. దాని నుంచి నేను గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనం ఎవరికైనా ఏదైనా నిస్వార్థంగా సహాయం చేస్తే అది భగవంతుడు మెచ్చుకుంటాడు. అదే స్వార్థంగా నువ్వు ఎవరికి సహాయం చేసినా నీకన్నా ఎక్కువ సహాయం వాడు పొందితే నిన్ను మర్చిపోతాడు. అందుకే నిస్వార్థమైన సహాయం శాశ్వతమైన ప్రతిఫలం ఇస్తుంది. ఎవరికి సహాయం చేయాలి, ఏ సందర్భంలో సహాయం చేయాలి, మనము ఎటువంటి పనులు చేయడం వలన మనకి పుణ్యం ప్రాప్తిస్తుంది అని ఆలోచించి మన బద్ధకత్వాన్ని దూరం చేసుకొని కాస్త యాక్టివ్ అయి ఏదైనా అప్పుడప్పుడు ఆచరిస్తూ ఉండండి. అదే మహోత్తరమైన పుణ్యఫలంగా మారి మిమ్మల్ని కష్టకాలంలో కాపాడుతుంది. ఈ ఒక మంచి మాటకి అనుసంధానంగా చిన్న కథ తెలియచేస్తా వినండి. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, చాలా కష్టజీవి. అతనికి 2 సత్సంతానం ఉంటుంది. అతను రోజు భిక్షాందేహి అని భిక్షానికి వెళ్ళి అక్కడ ఏదైతే భిక్షం ప్రాప్తిస్తుందో దాన్ని తెచ్చి ఇంట్లో వంట వండి నైవేద్యం చేసి ఎవరైనా అతిథులు వస్తే ఆ అతిథులకు ఏదైతే కావాలనో వాళ్ళకి ఆహారం పెట్టి మిగిలితే ఆ భార్య పిల్లలు కుటుంబం ఆ ఆహారాన్ని సేవించేవారు. ఇలా రోజు ఇలాగే జరుగుతూ ఉంటే చాలా మంది అడుగుతారు, ఏమయ్యా నువ్వు బ్రాహ్మణుడయి నీకు వచ్చేదే అంత భిక్ష, దాన్ని రోజు వచ్చిన వాళ్ళకి అతిథులకు పెట్టేస్తూ ఉన్నావు కదా, రేపు నీ పిల్లలకి పెళ్లి చేయాలి, ఏదైనా కావాలి అంటే నీకు ఎవరు సహాయం చేస్తారు, కాస్త ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో అని చాలా మంది చెప్పిన, ఇది భగవంతుడిచ్చిన భిక్ష, ఇది భగవంతునికే చెందాలి, అందువలన ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే నేను సమర్పించుకుంటూ ఉన్నా అని అతను అలాగే చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వివాహ వయస్కులు అవుతారు. తెలియకుండానే దారిలో వెళ్తున్న ఒక మహారాజు ఆ ఒక 2 పుత్రికల్ని చూసి, అరే ఇళ్ళు మహాలక్ష్మిలా ఉన్నారే, పద్మావతి లక్ష్మీదేవిలా గోచరిస్తున్నారే, వీళ్ళని ఒకసారి పరీక్షించాలి అని చెప్పి గుర్రాన్ని దిగి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి, వేదం గురించి, రాజనీతి గురించి కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత వాళ్ళు అద్భుతమైన సమాధానాన్ని ఇస్తారు. దాన్ని వినిన వెంటనే మా రాజ్యంలో 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మచారులు, మహా విద్వాంసులు, వాళ్ళు నా ఆస్థానంలో పనిచేస్తూ ఉంటారు, నేను వాళ్ళకి మిమ్మల్ని వివాహం చేసుకోమని చెప్తాను, మీరు వివాహం చేసుకోండి అని ప్రార్థించగా ఆ మహారాజు ఆజ్ఞలతో 2 మంత్రుల్ని పెళ్లి చేసుకుని వాళ్ళు అద్భుతమైన వైభోగాన్ని పొందుతారు. అంటే దీని అర్థం ఒకటే, తండ్రి చేసిన పుణ్యఫలం పిల్లలకి ప్రభావం చూపించింది. అతను చేసిన చిన్న చిన్న కార్యాల వల్ల పిల్లల భవిష్యత్తు మహోత్తరంగా ఏర్పడింది అని ఈ కథలో ఉన్న సారాంశం. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ చర్యలు చేస్తున్నారు, ఎటువంటి పాపకృతులు ఆచరిస్తున్నారు, ఇతరులకి ఏ విధానంగా బాధపెడుతున్నారు, ఆ కర్మఫలం మీ పిల్లలకి ఖచ్చితంగా ఉంటుంది. దాని నుంచి మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయడం చాలా ఉత్తమం అనేది ఈరోజు ఈ కథలో ఉన్న సారాంశం. ఈరోజు బుధవారం, అవును కదా, ప్రకృతిలో గ్రహాల ప్రభావం తాండవం ఆడుతూ ఉంది. మీనరాశిలో గ్రహాలు ఒకే చోటు కూర్చుంటాయి. ప్రకృతిలో ఈ గ్రహాలన్నీ కూడా ఒకవైపు ఉండడం వల్ల మనకి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రకృతిలో కాస్త వికోపము జరిగే సంభవాలు ఉన్నాయి. అంటే ఏదైనా అతివృష్టి అనావృష్టి ఈ 2 జరుగుతాయి. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం అనుకోకుండానే ఎండాకాలం అధికమైపోతుంది. అనుకోకుండానే ఎండ, విపరీతమైన ఎండ ఇది ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇది కూడా గ్రహాల ప్రభావం వల్లనే జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా నూతన సంవత్సరం రాలేదు. ఈ నూతన సంవత్సరానికి ముందే అనుకోకుండా ప్రపంచంలో ఏదైనా చెడు వార్తని మనం వింటాము అని అర్థం. అంటే ఎప్పుడైనా ప్రసవము జరిగిన తర్వాతే కదా ఏదైనా శుభం వాళ్ళకి ఆనందం ప్రాప్తిస్తుంది. అంటే పరీక్ష ఎదిరించిన తర్వాత
పాస్ అయ్యాము అనే గుడ్ న్యూస్ వింటాం. అలా ఈ ఒక ఉగాది లోపల ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక చోటు ఏదైనా ప్రతి మనిషికి అర్థమయ్యేలా ఏదైనా ప్రపంచంలో ఒక చెడు వార్తని వినే ఒక ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అనగా ప్రకృతిలో అపప్రచారం చేయడం కూడా ఒక చెడు వార్తే, జనాల్ని భయభీతులుగా చేయడం కూడా ఒక చెడు వార్తే, లేనిపోనివి సృష్టించి జనాల్ని ఇబ్బంది పెట్టడము, బ్లాక్మెయిల్ చేయడం ఇవి కూడా ఒక చెడు వార్త. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, గ్రహాల ప్రభావం ప్రకృతిపై ఉంటుంది, అదే గ్రహాల ప్రభావం కూడా మనిషిపై కూడా ఉంటుంది. అందువల్ల నా మీన రాశిలో ఇప్పుడున్న గ్రహాల ప్రభావం వల్ల కాస్త మీనరాశి వారికి కాస్త ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని నుంచి మనం ఏం చెయ్యాలంటే ధ్యానము, దానము ఆచరించడం వలన తపస్సు, అంటే దీని అర్థం యజ్ఞము, తపస్సు, దానం, ఈ మూడులో ఏది చేసినా కూడా మనకి మంచిదే జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల కాస్త ఆధ్యాత్మికంగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ లేదా ఇంట్లో దీపం వెలిగించడం లేదా భగవంతుని నామస్మరణ చేయడం ఆచరించండి. ఖచ్చితంగా ఈ సంకట పరిస్థితిలో ఎవరైతే భగవంతుని నామస్మరణ చేస్తారో వాళ్ళపై ఎటువంటి గ్రహ ప్రభావం కూడా మనకి నెగిటివిటీ అనేది రాదు. దానివల్ల మనం బయటపడచ్చు అనేది నా నమ్మకం మరియు అదే నా విశ్వాసం. మీరు కూడా అదే నిజం కూడా, అంటే నా నమ్మకము నా విశ్వాసం అదే విధానంగా పుస్తకాల్లో శాస్త్రాల్లో రాసినది అదే. ఏదైనా గ్రహగతులు బాగలేనప్పుడు భగవంతుని నామస్మరణ, యజ్ఞ యాగాదులు, దానం చేయమని చెప్తుంది. ఇవి చేయడానికి శక్తి లేదు అంటే భగవంతు నామస్మరణ చేయండి అని తెలియచేస్తుంది. అంతేగాని వేరే ఇంకేం పరిష్కారం లేదు కదా. అందువల్ల వీటిని ఆచరించండి అని నా విన్నపం. అయితే త్వరలోనే మనకందరికీ కూడా ఉగాది వచ్చేస్తుంది, కమింగ్ సండే. ఈ ఆదివారం రోజు ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో నూతన సంవత్సరం, మరియు ప్రకృతిలో ఎటువంటి వికోపాలు, గ్రహణాల వల్ల ఎటువంటి ప్రాబ్లం జరుగుతుంది, ఇవన్నీ సుసూత్రంగా మనం అన్ని వినొచ్చు. ఎందుకంటే ఈ ఒక తెలుగు నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో అనేది 12 రాశులకి కూడా ఈ సంవత్సరం అదృష్టమా ఏంటి, ఇందులో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు యుద్ధ ప్రసంగాలు ఉన్నాయా, ప్రకృతి ఎలా ఉంటుంది, మంచి చెడు, చిన్నవారికి పెద్దవారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కార్యక్రమం యుగాది స్పెషల్ ఉంటుంది. తప్పకుండా ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఈ ఆదివారం ఉదయం 8 గంటలకి తప్పకుండా వీక్షించండి. అందులో ఈ సంవత్సరం పరిపూర్ణమైన రాశి ఫలాలు అన్ని కూడా తెలియచేసి దానికి పరిష్కారాలు కూడా తెలియచేస్తాము. తప్పకుండా వీక్షించండి అనేది మా విన్నపం. ఇక ఈరోజు మన సంప్రదాయంలో మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, నుదుటిలో కుంకుమం లేకుండా దీపాలు వెలిగించకూడదు. గుర్తుంచుకోండి. బయట ప్రయాణం వెళ్ళేటప్పుడు నుదుటిలో కుంకుమ పెట్టుకొని ప్రయాణం చేస్తే వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. చెడు దృష్టి, చెడు గ్రహాల దృష్టి, చెడు వ్యక్తుల దృష్టి మనపై పడదు. అది మనకి ఆత్మరక్షణ. అంతేకాకుండా ఆత్మబలాన్ని పెంచుతుంది. ఆజ్ఞాత చక్రంలో కుంకుమ ధరించడం వల్ల. కుంకుమ ఎరుపు రంగు ఉంటుంది. దాన్ని నుదుటిలో ధరించడం వలన ఎరుపు శక్తి అగ్ని రూపంగా ప్రభావం చూపించి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానికి అగ్ని రూపంగా ఇది కనబడి ఆ దృష్టి దోషం, ఆ నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుందంట. ఇది అత్యుత్తమంగా జరగాల్సినదే. ఏదైనా దేవాలయానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా నుదుటిలో కుంకుమ పెట్టుకొని దేవతా దర్శనం చేసుకుంటేనే ప్రతిఫలము. ఇంట్లో పూజించేటప్పుడు, ఎవరిదైనా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళినప్పుడు దయచేసి గంధం కానీ, భస్మం కానీ, కుంకుమం కానీ నుదుటిలో ఏదైనా ఒక మంగళ ద్రవ్యాన్ని నుదిటిలో అలంకరించుకొని దేవతా దర్శనం చేయండి. ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఇక మీరు ఏదైనా నామమంత్రము లేదా ఏదైనా దివ్య శక్తిని పొందాలంటే, మీ వాక్సిద్ధి అవ్వాలంటే, లేదు ఎక్కడైనా వెళ్ళిన పని జరగాలి అంటే మీరు ఏం చేయాలంటే కుంకుమాక్షతల్ని కాస్త కుంకుమలో కలిపి ఆ అక్షతల్ని నుదటిలో ధరించి మగవాళ్ళు వెళ్ళండి, మీ పని సక్సెస్ అవుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు ఆ అక్షతలు నుదటిలో పెట్టుకొని వెళ్తే అమ్మవారి కరుణా కృపా కటాక్షం మనపై పడుతుంది. దేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందంట. అదే గురువారం రోజు గురు దేవాలయానికి గంధాక్షతలు నుదటిలో పెట్టుకొని వెళ్తే
గురు సంపూర్ణమైన అనుగ్రహం ఇస్తాడో వివాహ యోగం, ఉద్యోగ యోగం ప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఈ మన సనాతన ధర్మంలో ఉన్న ఈ సంప్రదాయాల్ని పాటించండి. అమ్మవారి అనుగ్రహం, గురు అనుగ్రహం పొందండి. ఈ రోజు తారాబలం నిత్య నక్షత్రం ధనిష్ట కదా. అశ్విని, మక, మూల నక్షత్రం వారికి ప్రత్యరితారా అంత శుభం కాదు. జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార. ఈ రోజు మీకు అంత ఫేవర్ గా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తరాషాఢం వారికి విపత్తార. ఆపదలు అధికంగా ఉంటాయి, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి చెందడం, అత్యంత విశేషమైన ప్రతిఫలాలు మీకుంటాయి. ఈ రోజు ఏదైనా కొనుగోలు అలాంటివి ఆచరించవచ్చు. ఇక మృగశిర, చిత్త, ధనిష్టం నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసాలు ఉంటాయి, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిషం వారికి పరమమిత్రతార. ఈ రోజు అత్యంత శుభమైన రోజు, మీకు అన్ని శుభ ప్రతిఫలాలే ఉంటాయి, ప్రయత్నించండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్రం వారికి ఈ రోజు మిత్రతార. అన్ని ప్రతిఫలాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరేమనుకుంటే అవి జరుగుతూ ఉంటాయి. శ్రమించండి, ఖచ్చితంగా దాని ప్రతిఫలం మీకు ప్రాప్తిస్తుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తరాభాద్రం వారికి నైదవతార. అంటే నైదవతార విరుద్ధమైన తారాబలం ఉంటుంది. మనకి ఈ రోజు కోపము, ద్వేషము మనలోనూ ఉంటాయి. ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఏ పనులు చేసినా కూడా దానివల్ల నష్టపోతాం, జాగ్రత్త వహించండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధక తార ఉంటుంది. ఈ రోజు మీరు అంతా అనుకున్న శుభ ప్రతిఫలాలు ఉంటాయి. కాస్త లేట్గా ఆలస్యంగా అవుతూ ఉంటాయి. డైరెక్ట్ కొంచెం బద్ధకంగా ఉన్న సాయంత్రం లోపు మీరు అనుకోనివన్నీ జరుగుతాయి, ప్రయత్నించండి. రేపు గురువారం అత్యంత విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే గణపతికి ఎర్రచందనం ముఖంలో రాసి, గణపతికి తెల్ల జిల్లేడు పూలతో పూజించి, గరికతో పూజించి, బిల్వదళాలతో పూజించి, అంటే గరిక, బిల్వదళం మరియు తెల్ల జిల్లేడు పూలు వీటితో గణపతికి పూజించి, గణపతి ముఖంలో ఎర్రచందనం అలంకరించాలి. ఇలా చేసి గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలుగుతూ ఉండాలి. బెల్లం నైవేద్యం పెట్టాలి. గణపతి ముందు కూర్చొని గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకోవాలి. ఇలా చేస్తే అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరి నుంచి అయినా మీరు చాలా మీకు మానసికంగా బాధపడుతూ ఉంటే, ఎవరైనా మీకు మానసికంగా వేదన చేస్తూ ఉంటే, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, లేదా మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ స్వార్థానికి ఉపయోగం చేసుకుంటూ ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. భక్తి శ్రద్ధతో ఆచరించండి. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. మనకి ఇళ్లలో ఈశాన్యంలో ఏదైనా దోషం ఉంటే అది భూమిలో కావచ్చు, కట్టడంలో కావచ్చు, ఎత్తరంలో కావచ్చు. ఏదైనా దోషాలుంటే ఆ ఇంట్లో ధార్మిక అంటే పూజ విధి విధానాలు ఆగిపోతాయి. ఇంట్లో పూజకి ఆకర్షణ ఉండదు, మరి పూజ చెయ్యాలి అనే మనోభావాలు ఉండవు. పూజించడానికి బద్ధకం. రోజు చేస్తున్న ఒక రోజు పూజ, నాకు ఇల్లు కావాలి అని పూజించిన శ్రీమతి అంటే ఆ ఇంట్లో ఉన్న ఒక స్త్రీ, పుణ్య స్త్రీ, నేను రోజు భగవంతుడా నాకు ఇల్లు కావాలి, నాకు ఇలా ఉండాలి, ఇల్లు అలా ఉండాలి అని కలలకని పూజించి ఆ ఒక యోగాన్ని తెచ్చుకుంటుంది. తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పూజించడం మానేస్తుంది. దేవుడు లేదు, దైవం లేదు, దీపంలో ఏది పడితే అలా. తర్వాత సరి అయిన సమయానికి స్నానాలు ఆచరించరు. తర్వాత సరైన సమయానికి ఆహారాన్ని సేవించరు. తర్వాత సరైన సమయానికి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండలేరు. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఇలా అయిపోతుంది. ఏది సరి అయిన సమయానికి చక్కగా జరగదు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా స్కూల్ టైంకి సరిగా వెళ్ళరు. ఇటువంటివి ఏదైనా మీ ఇంట్లో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో దారిద్ర్యం ఉంది అని అర్థం. అది వాస్తు రూపంగా అయినా మనుషుల రూపంగా అయినా ఉన్నారు అని అర్థం. దాని నుంచి దయచేసి అది మీలో ఉన్న, పురుషుల్లో ఉన్న, స్త్రీల్లో ఉన్న, ఎవరిలో ఉన్నా ఆ ఒక సమయం మిమ్మల్ని దరిద్రంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో ఈశాన్యపు దోషం ఉంటే ఇదే జరిగేది. దోషం ఉంటే రెడీ చేసుకోవచ్చు. దోషం కంటికే కనబడినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అందుకే ఈ సమస్యలు మీ ఇంట్లో ఆవిర్భవించి ఉంటే ఇంట్లో హాల్లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెట్టండి.
అంతే. దానికి పూజ ఇటువంటిది ఏం అవసరం లేదు. జస్ట్ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. ఇటువంటివి ఏదైనా మన ఇంట్లో జరుగుతూ ఉంటే శ్రీవాస్తు యంత్రం నుంచి వచ్చే ఒక వైబ్రేషన్స్ మరియు ఆ ఒక దివ్య శక్తి రోజు రోజుకి ఆ కాస్మిక్ ఎనర్జీ అధికమై ఇటువంటి ఎనర్జీస్ ని తగ్గిస్తుంది. అప్పుడు ఇంట్లో పాజిటివ్ గా డిసిప్లైన్ గా ముందుకెళ్తుంది జీవితం. ఈ రోజు సాయంత్రం కొద్ది నీళ్లలో తులసి ఆకులు వేసి ఆ తులసి నీరుని దేవుడికి అభిషేకం చెయ్యాలి. మహావిష్ణువుకి విష్ణు నామము కానీ, లేదు విష్ణు అష్టోత్తరం కానీ, లేదు విష్ణు స్తోత్రం కానీ, విష్ణుకి సంబంధించిన ఏ శ్లోకాలైనా మహావిష్ణుకి తులసి నీరు, తులసి అంత తీసుకోవాలి, చెంబులో వేయాలి, దాంట్లో నీరు పోయాలి. ఆ నీటితో విష్ణుకి అభిషేకం చేసి నెయ్యి దీపాలు వెలిగించి వాటితో అభిషేకం చేసి తదుపరి లేదంటే ఒక శంఖలో నీళ్లు పోసి అందులో శంఖ లోపలికి తులసి పెట్టి ఆ నీటితో అభిషేకం చేయాలి. ఇలా ఏ విధానంగా తులసి నీరుతో విష్ణుకి అభిషేకం చేసి ఆ విష్ణుకి శ్రీచందనం ముఖంలో రాసి ఈ రోజు మహావిష్ణుకి తులసి అర్చన చేసి ఆ నారాయణ సూక్తం కానీ లేదో నారాయణ మంత్రంతో ధ్యానం చేసి మహావిష్ణుకి ప్రియమైన తీయని పాయసం ఏదైనా నైవేద్యం పెట్టి పూజించడం వలన ఇంట్లో శుభకార్యాలు మంగళకార్యాలు జరుగుతాయి. ఇంట్లో వివాహాలు ఇటువంటి కృతువులు ఏదైనా ఆగిపోయి ఉంటే అవి వెంటనే జరుగుతాయి. ప్రయత్నించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి. అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.